వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ, మజ్లిస్ పార్టీ సర్వాధినేత ఓవైసీ, ఐఎస్ అసదుద్దీన్ ఓవైసీ సోనియా గాంధీ దగ్గర రాయబారం నడిపారా? రాహుల్ గాంధీని మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారా? ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ హైదరాబాద్లో జరుగుతున్న పొలిటికల్ టాక్లోనూ ఇదే నడుస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ సోనియా గాంధీ దగ్గర ఒక రాయబారం నడిపారట, ఒక రాయబారిని పంపించారట. ఇంతకు అసదుద్దీన్ ఓవైసీ ఏం కోరుకున్నారంటే, తన భవనాలను హైడ్రా తాకుతుందన్న టెన్షన్లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ సోనియా గాంధీ దగ్గర మొరపెట్టుకున్నారట. హైడ్రా తమ భవనాలను తాకకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారట. ఇది నిజమా అబద్ధమా? కానీ చర్చ మాత్రం తీవ్రంగా నడుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ సోనియా గాంధీని ఆశ్రయించినట్లు హైదరాబాద్లో అందరూ చెప్పుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకకు చెందిన ఒక సీనియర్ నేతను అసదుద్దీన్ ఓవైసీ ఆశ్రయించారట. తమ తరపు నుంచి సోనియా గాంధీ దగ్గర రాయబారం నడపాలని కోరుకున్నారట. మామూలుగా అయితే సోనియా గాంధీతో అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడవచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. సోనియా గాంధీని కలిస్తే ఇప్పుడు హైడ్రా విషయంలోనే కలిశారని ఒక టాక్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే మరో రాయబారిని పంపాలని డిసైడ్ అయిన ఓవైసీ కర్ణాటకకు చెందిన ఒక సీనియర్ నేతను ఆశ్రయించి ఆయన ద్వారా సోనియా గాంధీ దగ్గర రాయబారం నడిపారట. హైడ్రాను ఆపాలని, మరీ ముఖ్యంగా ఫాతిమా కాలేజ్, ఓవైసీ కాలేజీల జోరికి హైడ్రా రాకుండా నివారించాలంటూ ఆ నాయకుడు సోనియా గాంధీ సమక్షంలో మొరపెట్టుకున్నారట. అసదుద్దీన్ ఓవైసీ తరపు నుంచి ఆయన శరణు వేడారట. మరి సోనియా గాంధీ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియదు, కానీ అసదుద్దీన్ ఓవైసీ రాయబారానికి సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి తగ్గేదే లేదంటూ కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. హైడ్రాకు సర్వశక్తులు అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ నుంచి అసదుద్దీన్ ఓవైసీకి ఎలాంటి సంకేతాలు వచ్చాయి, రేవంత్ రెడ్డికి ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయన్న విషయం మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఫాతిమా కాలేజ్కి హైడ్రా ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ పూర్తిగా ఆక్రమణ కట్టడం అని హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆ కాలేజీ యజమానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇంతేకాకుండా ఓవైసీకే చెందిన ఓవైసీ హాస్పిటల్ కూడా హైడ్రా రాడార్లో ఉందని సమాచారం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కూల్చివేతలు జరిగితే ఎలా అన్నది ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ వీళ్ళలో బాగా టెన్షన్ పట్టుకుంది. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినట్లేదు, సొంత పార్టీ నేతల మాట వినట్లేదు, ఇక ఓవైసీ మాట ఏం వింటారు? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్గం లేకుండా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకోవాలని కోరుతూ అసదుద్దీన్ ఓవైసీ తన రాయబారి ద్వారా సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారట. కానీ సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అసలు సోనియా గాంధీని అసదుద్దీన్ ఓవైసీ ఏం కోరుకున్నారు, ఆమె ఎలాంటి హామీ ఇచ్చారు, ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అంటూ కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా? ఓవైసీ నిజంగా రాయబారం నడిపారా? కర్ణాటకకు చెందిన నాయకుడెవరు? ఆయన సోనియా గాంధీ ముందు, రాహుల్ గాంధీ ముందు ఎలాంటి విజ్ఞప్తులు పెట్టారు, ఎలాంటి వినతులు పెట్టారు? ఇవన్నీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ చక్రం తిప్పారనే టాక్ బలంగా వినిపిస్తుంది. మీడియా వర్గాల్లోనూ, మరి ఉర్దూ మీడియా వర్గాల్లోనూ దీనిపై చర్చ జరుగుతుంది. మీడియా వర్గాలు, రాజకీయ వర్గాలు పక్కన పెడితే పాత బస్తీలోని ఏ గల్లీ చూసినా అసద్పై చక్రం తిప్పేశారనే టాక్ వినిపిస్తుంది. హైడ్రా బుల్డోజర్లు ఓవైసీ కాలేజ్ను కానీ, ఫాతిమా కాలేజ్ను కానీ టచ్ చేయవని ఒక ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మజ్లిస్ కార్యకర్తలు తమ పార్టీకి, తమ పార్టీ నేతలకు ఇలాంటి ఢోకా లేదని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అంటే పాత బస్తీలో సమస్తం ఓవైసీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఓవైసీ కట్టడాలకు ఎలాంటి ఢోకా లేదు, సోనియా గాంధీ హామీ ఇచ్చేశారనే ఒక చర్చ జరుగుతుంది. ఇది నిజమేనా? ఓవైసీ నిజంగా చక్రం తిప్పారా? కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించిందా? రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉండిపోయారా? ఇవన్నీ పూర్తి క్లారిటీ రావాలంటే నెక్స్ట్ హైడ్రా యాక్షన్
ఎలా ఉండబోతుందో దాన్ని బట్టే మనం ఒక అంచనాకు రావచ్చు.